శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. అట్లా కొంతమందికి ఆకలి అయితేనే అమ్మ గుర్తొస్తే అది కరెక్ట్ కాదు కదా అని మీ భావన. మధ్య బాలకృష్ణ గారి సినిమా జయసింహ అనే ఒక సినిమా వచ్చింది. అవును సార్. ఆ సినిమా షూటింగ్ జరిగినప్పుడు కుంభకోణంలో జరిగిందండి. అక్కడ బ్రహ్మాండమైన దేవాలయాలు ఉన్నాయి, చాలా ఫేమస్ కదా, చాలా ఫేమస్ దేవాలయాలు. అక్కడ మేమందరం ఒక కాటేజ్ చేస్తున్న ఒక హోటల్లో దిగాం. మేము నా కాటేజీ పక్కన బాలకృష్ణ గారి కాటేజీ, ఎదురుగుండా బ్రహ్మానందం గారి కాలేజీ. రోజు ప్రొద్దున్నే వాకింగ్ చేయడం కోసం నేను 5ంటికి లేచేవాడిని. లేచి వాకింగ్ చేద్దామని ఇట్లా హోటల్లో బయటకు వచ్చేటప్పటికి ఆల్రెడీ బాలకృష్ణ గారు వాకింగు తర్వాత జిమ్ము అవన్నీ కూడా పూర్తి చేసుకొని లోపలికి వెళ్తా కనపడుతూ ఉంటాడు. నా వాకింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా అయిన తర్వాత చూస్తే దేవుడి దగ్గర కూర్చొని పూజ చేస్తూ ఉండేవాడు. మీకంటే ముందు ఉండేవాడు? నాకంటే ముందు, చాలా ముందు. అంటే ఎన్టీ రామారావు నుంచి ప్రేరణ పొందుంటారు. అయ్యి ఉండొచ్చు. అసలు ఎంత సిస్టమేటిక్గా చేస్తారంటే రేపు పొద్దున్న ఏదో 7 గంటలకు వెళ్తే మంచిది కాదు అని అనుకుంటే 4కో 3కో నిద్రలే చేసి అన్నీ చేసేసి ఆ 7 లోపల 6కి 6:30కో బయలుదేరి వెళ్తారు. అంత క్రమశిక్షణ. అంటే బహుశా ఎన్టీ రామారావు అదే చేసేవారు, ఆయనే ప్రేరణ. అంటే ఆయనకి ఈ తిథులు, నక్షత్రాలు, మంచులు, చెడులు, ఏ రోజు ఎటు వెళ్ళాలి, ఏ రోజు ఎటు పక్క వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా తెలుసు బాగా. అవన్నీ ఆచరిస్తాడు ఆయన. అలా చేసేవారు. ఆయన చూసి నేను కూడా కొంత ప్రేరణ పొందాను. నేను కూడా సిస్టమేటిక్గానే చేస్తాను. పూజ చేయకుండా బయటకు వెళ్ళను. తెల్లవారుదామని ఢిల్లీ వెళ్ళాలన్నా కూడా 3ంటికి నిద్రలే చేసి స్నానం చేసి పూజ చేసేసుకొని అప్పుడే బయలుదేరి వెళ్తాను. అవును, మీరు ఎంపీగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు. ఎంపీగా ఉన్న 5 ఏళ్ళు. కానీ ఎప్పుడు కూడా ఏ పని మీద వెళ్ళినా కూడా పూజ చేసుకోకుండా మాత్రం ఎక్కడికి ఏ పనికి వెళ్ళను. అది ఒక నిత్యకృత్యం అనమాట. ఎదురుగుండా కాటేజీలో బ్రహ్మానందం గారు ఉన్నారు. ఆయనకి దేవుడు భక్తి అది ఉంది. ఒక రోజున వచ్చాడు, నేను పూజ చేయటం అక్కడ కూర్చుని నాతో కూర్చుందామని నేను లోపల పైకి చదివి వేస్తూ ఉంటా పూజ. మామూలుగా మనసులో చేసే పూజ కాకుండా దానికి కూడా ఒక కారణం ఉంది. అంటే నా వాయిస్ బిగినింగ్ డేస్లో కొంచెం పీలగా ఉండేది. ఇప్పుడు బేస్ అయింది కదా వాయిస్. అదే అప్పుడు అందరూ చెప్పారనమాట. చెప్పి ఇట్లా బాగా కొంచెం నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి, వాయిస్ ప్రాక్టీసు, వోకల్ ఎక్సర్సైజ్ చేయాలి, వోకల్ ఎక్సర్సైజ్ చేస్తే కానీ ఇది రాదు అని చెప్పి దానికి అయ్యో కొన్ని చెప్పారు. ఆ చెప్పిన దాంట్లో నేను అన్వయించుకున్న దాంట్లో ఒకటి పూజ. రోజు పూజ చేసేటప్పుడు బాగా బిగ్గరగా చదవాలి. అంటే మామూలుగా చదువుడు. ఆ చదువుతా అంటే మనకి కొంత ఏమంటారు అయ్యి ఫ్రీ అవుతుంటాయి. గొంతుకు సంబంధించిన ఇవన్నీ కూడా ఫ్రీ చేసాం. అది కొన్నాళ్ళకి అది కరెక్ట్గా సెట్ అయింది. అది అట్లా పెట్టడం. అందుకని ఆ రోజున అట్లాగే చేసుకుంటాను. ఇప్పటికీ అలా ఉన్నారా? ఇప్పటికీ అదే. అంటే మరీ బిగ్గరగా కాదు కానీ పైకే చదువుతాం. ఆయన షూటింగ్ ఆయనకి లేదు, నాకు లేదు. ఆ రోజున మధ్యాహ్నం నుంచి వస్తుంది అన్నారు. సరే కాసేపు కూర్చొని నాతో మాట్లాడదామని వచ్చారు ఆయన. వచ్చేస్తే నేను లోపల పూజ చేసుకుంటున్నాను. చూసి బయట కుర్చీ ఉంటే ఆ కుర్చీలో కూర్చున్నారు. ఇంకా అయిపోద్ది అని ఎదురు చూస్తున్నాడు. అవలా ఏవో అందరు దేవుళ్ళు వరుస పెట్టి నేను స్తోత్రాలు చేసుకుంటా వెళ్తున్నాను. అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అడిగాడు, మురళీమోహన్ గారు మీరు ఏ దేవుడిని ప్రార్థిస్తారో అన్నాడు. నేను అందరు దేవుళ్ళని ప్రార్థిస్తానండి. జీసస్ క్రీస్తుని చేస్తాను, అల్లానే చేస్తాను, గౌతమ్ బుద్ధుడిని లైక్ చేస్తాను. శక్తి స్వరూపం అన్ని స్వరూపాలని. అంటే మరి మీరే ఎంతసేపు చేస్తారండి అని అడిగి, మీరు పూజ చేస్తారు కదా రోజు, ఎంతసేపు చేస్తారు? నాకు దేవుడు ఒక్కడే అన్నాడు. ఎవరన్నా? వెంకటేశ్వర స్వామి అన్నాడు. నేను వెంకటేశ్వర స్వామికి తప్పించి ఇంకెవరికి పూజ చేయను. అదేమిటి సార్ అలా ఎందుకు పెట్టుకున్నారన్న చిన్న ఉదాహరణ చెప్పాడు. మా ఇంట్లో పని మనిషి ఒక అమ్మాయి ఉంది, 10 ఇళ్ళు చేస్తుంది. మా ఇంట్లో కూడా వచ్చి ఒక గంట సేపు చేసేసి వెళ్ళిపోద్ది. ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆడు చూస్తారులే, వీళ్ళు చూస్తారులే అనుకొని ఎవరని చూడం. అదే మా ఇంట్లోనే పని చేస్తుంది అనుకోండి, మా ఇంట్లో పనిచేసే మనిషికి ఏదైనా జబ్బు చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా మేము చూస్తాం. చేయాలి కదా, మన మనిషి కాబట్టి. కానీ 10 మందికి 10 చోట్ల చేసేటప్పుడు పూజకి 10 దగ్గరికి వెళ్ళే వాళ్ళకి ఆడు చేస్తారు లేడు చేస్తారని ఎవరు చేయరు. అందరూ నీళ్లు పోసిన సామెత అయిపోతుంది. అందుకని దేవుడికి కూడా ఆయన తత్వం అని చెప్పింది అనమాట. దేవుడికి పూజ కూడా ఒక్కరికే చేయాలి. ఒక్కళ్ళు చేస్తే మన భక్తుడు ఈయన మనతోనే ఇది ఉంటాడు అని చెప్పి ఆ దేవుడు చేస్తాడు. నువ్వు 10 మంది దేవుళ్ళకి చేసావు అనుకో, వెంకటేశ్వర స్వామి చూస్తాడులే ఇంకో ఆయన ఉంటాడు, ఆంజనేయ స్వామి చూస్తాడులే ఇంకోటి ఉంటాడు, అయ్యప్ప స్వామి చూస్తాడులే ఈయన ఊరుకుంటాడు. అలా అందరి దేవుళ్ళు ఎవరికాళ్ళు ఊరుకుంటారు, ఎవరు మనకి చేయరు. పాయింట్ ఆయన థియరీ అది. ఆ థియరీలో కూడా ఒక ఇది ఉంది, లాజిక్ ఉంది.
అలాగే ఒకవేళ ఏదైనా దేవాలయానికి వెళ్ళాల్సి వచ్చి అక్కడ దండం పెట్టుకోవాల్సి వస్తే అక్కడ కూడా లోపల ఉన్న మూల విరాట్టుని నేను వెంకటేశ్వర స్వామినే భావించి వెంకటేశ్వర స్వామికి దండం పెడుతున్నామనే భావిస్తాను తప్ప ఇంకోటి అందరిలో అన్ని దైవాలు వెంకటేశ్వర స్వామినే చూసుకుంటాడు ఆయన. అంతే. ఇప్పుడు ఆ తీరు మీకే అనిపించింది సార్? మీరు కదా అందరినీ పూజిస్తారు కదా, పెద్ద దేవత విఘ్నేశ్వరుని మొదలు పెట్టుకొని మొత్తం. అలా అని చెప్పింటే నేను ఏ దేవుడిని పూజించను, నాకు అందరి దేవుళ్ళు ఇష్టమే. దేవుడు అనేది ఒక తల్లి తండ్రి గురువు దైవం లాగా అందరూ ఇష్టమే. అదే అంటే ఒక ఇదంతా సృష్టి ఎలా జరిగింది అంటే దానికి ఒక శక్తి, ఏదో ఒక శక్తి. ఆ శక్తి దానికి రూపం లేదు, పేరు లేదు, ఏమీ లేదు. కానీ మన పూజ ఆధ్యాత్మికం వాళ్ళకి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ఆ దేవుడికి ఒక రూపం కావాలి, అది పూజ గురిలో ఆ ఫోటో ఏదో కావాలి. అవన్నీ ఉంటేనే కదా మన ధ్యానం దానితో అమ్మవారని వెంకటేశ్వర స్వామిని ఇట్లా రకరకాల అయ్యప్పని ఇట్లా పేర్లు పెట్టుకొని ఆ పూజ చేస్తాం. అదే లేదనుకోండి, అక్కడ ఏమని చేస్తాం, ఎంతసేపు చేస్తాం. శూన్యంలో కూర్చొని చేయాలంటే కష్టం కదా. ఆ మధ్య మేము అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ చికాగోలో బహాయ్ టెంపుల్ అని ఒకటి ఉందండి, చాలా ఫేమస్, చూసారా అని అడిగారు ఎవరు. లేదండి అంటే రండి రేపు నేను తీసుకెళ్తానని తీసుకెళ్ళారు. లోపలికి వెళ్తే ఏమీ లేదు, లోపల పెద్ద హాలు, నిశ్శబ్దం, సైలెన్స్ ఈజ్ గాడ్ అక్కడ పెట్టిన బోర్డు. వాళ్ళ తీరి అక్కడికి వెళ్ళి కూర్చోండి. మీరు పావు గంట కూర్చుంటారా, గంట కూర్చుంటారా, 3 గంటలు కూర్చుంటారా, మీ ఇష్టం. ఎవరితోనూ ఎవరూ మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. సెల్ ఫోన్లు గిల్ఫోన్లు మోగటాలు ఏం ఉండకూడదు. సెల్ ఫోన్లన్నీ బయట పెట్టేసి రావాలి. తర్వాత పైకి అసలు ఎవరు పక్కన వాళ్ళతో కూడా మాట్లాడకూడదు, ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఇది వాళ్ళు పెట్టినది ఆ టెంపుల్. చూస్తే చాలామంది వస్తున్నారు అట్లా కాముగా కూర్చుంటున్నారు, జపం చేసుకుంటున్నారు, ధ్యానం చేసుకుంటున్నారు, ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మనకు కాన్సన్ట్రేషన్ కుదరదు. అది బాగా ప్రాక్టీస్ చేస్తే తప్ప చాలా కష్టం అది. అందుకని మనం దేవుణ్ణి పెట్టుకుంటాం. ఒక ఆయన ఎవరు అడిగాడు నన్ను, ఏమయ్యా మేము ముస్లిమ్స్ ఉన్నామంటే అల్లానే పెట్టుకుంటాము, క్రిస్టియన్స్ ఉన్నారంటే జీసస్ పెట్టుకుంటారు, మీ హిందువులకి ఏంటయ్యా బాబు అన్ని దేవుళ్ళు ఏంటయ్యా అన్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఏంటని అంటే నేను చెప్పాను, మాకు ప్రకృతిని మేము పూజ చేస్తామండి. రాళ్ళు రప్పలు చెట్లను కూడా పూజిస్తాం కదా, అన్నిటిని పూజ చేస్తాం, అన్ని చెట్లను పూజ చేస్తాం, అన్ని ఆవులను పూజ చేస్తాం, అమ్మవారి వాహనం అని సింహాన్ని పులిగిని పూజ చేస్తాం, అన్నింటికి కూడా మన సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుల్లోనే దైవాన్ని చూస్తాం, దైవత్వం చూస్తాం. అందుకని మేము అన్నీ చేస్తామండి అని చెప్పాను. అని అంటే అది కరెక్ట్ ఎట్లా అవుద్ది అన్నాడు. సరే ఒక మాట చెప్తానండి నేను, మీ పేరేంటండి అన్న. ఏదో చెప్పాడు పేరు. మీ నాన్నగారు ఉన్నారండి. మీ అమ్మగారు ఉన్నారండి అన్నాడు. మీ అక్కలు ఉన్నారు. మీ మనవాళ్ళు ఉన్నారు. మీ నాన్నగారు నీ పేరేంటండి? వెంకటేశ్వరరావు అని చెప్పాడు. మీ నాన్నగారు ఏమనిపిస్తారు? ఒరే బాబు అంటారు. అమ్మగారు ఒరే పెద్దాడా అంటది. చెల్లెలు అన్నయ్య అంటది. బావగారు బామ్మరిది, ఎరా బామ్మరిది అని పిలుస్తాడు. మేనల్లుడు మావయ్య అని పిలుస్తాడు. రేపు మనవడు ఉంటే తాతగారు అని పిలుస్తాడు. రకరకాల పేర్లు. ఏ పేరుతో పిలిచినా నువ్వు అనేవాడు ఒక్కడే కదా. ఆ వస్తువు ఒకటే, మనిషి ఒకటే. వస్తువు ఒకటే, నువ్వు ఒక్కడవే ఉంది అక్కడ. కానీ నీకు ఇన్ని పేర్లు ఉన్నాయి. మా దేవుడికి కూడా అంతే. దేవుడు ఒక్కడే అన్నారు కదా. దేవుడు ఒక్కడే, కానీ మేము రకరకాల పేర్లతో పిలుచుకుంటాం, రకరకాల రూపాల్లో మేము ధ్యానం చేసుకుంటాం అని చెప్పారు. సాయిబాబా సిద్ధాంతము సబ్కా మాలిక్ ఏక్ హై అన్నారు. అందరికీ యజమాని ఒకడే, బాస్ ఒకడే, వాడే ఆ శక్తి స్వరూపము. దానికి ఎన్ని పేర్లని పెట్టుకోవచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఒకడే. ఆ శక్తి స్వరూపం పట్ల మనం కృతజ్ఞతగా ఉందాం, భక్తిగా ఉందాం అనేది అందులో నుంచి సూత్రం. అయితే మీరు చెప్పిన సిద్ధాంతం ప్రకారం బ్రహ్మానంద గారు వర్సెస్ మీ థియరీ ప్రకారం చూసుకుంటే మనకు ఒక క్లారిటీ, ఒక బొమ్మ, ఒక వాతావరణం, అంతే. ఒక ధ్యేయం. ఆయనేమో ఆయనది ఇలాంటి ధ్యేయమే అయ్యి ఉంటుంది. అందుకని ఒక్క దేవుడిని మనం 10 దేవుడిని చేయటం కాదు, ఒక్క దేవుడిని నమ్ముకోవాలి, ఒక్క దేవుడికే ఉండాలి. ఆ దేవుడు మన బాధ్యతలు కష్టసుఖాలు ఏమున్నా ఆయనే చూసుకుంటాడు. సార్ మీ ఈ ప్రయాణంలో, ఈ జీవిత క్రమంలో రాజకీయాల్లోకి వచ్చారు, వ్యాపారాల్లో చేశారు, సినిమాల్లో పెద్దగా ఆటుపోట్లు కూడా ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. అయితే ఈ క్రమంలో మీకన్నా మిరాకిల్స్ జరిగాయా ఈ దైవంతో మీరు చేసిన ప్రయాణంలో? మిరాకిల్స్ అనేది నేను అన్నండి, ఎందుకంటే ఆసక్తికరమైన సంఘటనలు ఈ కొన్ని ఉంటాయి, చిన్నవి, అవి కూడా పెద్దవి ఏమి లేవు. బాబాగారు చిన్నప్పుడు నాకు బాబాగారు అంటే ఇష్టం ఉండేది కాదు.
నా చిన్న వయసులో. అంటే అప్పటికే బాబా పాపులర్. అంటే సత్యసాయి బాబా గారు అంటే పుట్టపర్తి సత్యసాయి బాబా. పుట్టపర్తి సత్యసాయి బాబా గారు అంటే నాకు ఎందుకో ఒక పెద్ద ఫీలింగ్ ఉండేది కాదు. పైగా ఆయన సిల్క్ బట్టలు లేకపోతే మంచి ఉయ్యాల్లో బంగారు ఉయ్యాల్లో ఒకటాలు ఇవన్నీ చూస్తే